ఈ వీడియోలో జూనియర్ ఎన్టీఆర్ గారికి నందమూరి బాలకృష్ణ గారి అబ్బాయి అయిన మోక్షజ్ఞ గారు ఫోన్ చేసి క్షమాపణ చెప్పారంట. దానికి కారణం ఏంటంటే ఇటీవల జరిగిన 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయాన్ని సాధించింది. ఆ ఘన విజయాన్ని కూడా నారా నందమూరి ఫ్యామిలీస్ అన్ని వాళ్లే నడిపించి జనాల్లో తిరిగి బాగా పార్టీ విధి విధానాలని ప్రచారం చేసి ఆ విజయాన్ని సాధించుకున్నారు. అయితే ఈ విజయం సాధించుకున్న తర్వాత వాళ్ళు చాలా హ్యాపీగా సంతోషంగా ఎన్నో పార్టీస్ చేసుకున్నారు, ఫంక్షన్స్ చేసుకున్నారు, వాళ్ళని వాళ్ళు పొగుడుకున్నారు అనమాట. అయితే ఈ ఫంక్షన్స్ లో భాగంగా కనీసం నందమూరి హరికృష్ణ గారి పేరుని ఎవ్వరూ తలుచుకోకపోవడం అనేది చాలా బాధాకరం అని చెప్పి మోక్షజ్ఞ గారు ఫీల్ అయ్యారంట. మా పెదనాన్న గారు పార్టీ కోసం చాలా కృషి చేశారు. మా తాతగారి తర్వాత మా పెదనాన్న గారే పార్టీని నిలబెట్టడం కోసం ఎన్నో త్యాగాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలు పడ్డారు. అలాంటి ఆయన్ని ఇంత పెద్ద ఘన విజయం తర్వాత ఒక్కసారి కూడా తలుచుకోకపోవడం అనేది నన్ను చాలా బాధకి గురి చేసిందని చెప్పి మోక్షజ్ఞ గారు చాలా ఫీల్ అయ్యారంట. అలాగే వాళ్ళ నాన్నగారిని కూడా అడిగారంట, ఎందుకు నాన్న మీరు అలా చేస్తున్నారు, మీరు మామయ్య గారు అసలు పెదనాన్న గారి పేరు ఎందుకు చెప్పట్లేదు, పెదనాన్న గారు చనిపోయినప్పుడు మీరు ఎంత బాధపడ్డారు, అలాగే మామయ్య గారు అయితే ఏకంగా ఆయన శవాన్ని కూడా మోసారు, మరి అలాంటిది ఇంత ఘన విజయం వచ్చిన తర్వాత ఆయనకి కనీసం నివాళులు కూడా అర్పించలేదని చెప్పి నందమూరి మోక్షజ్ఞ గారు ఫీల్ అయ్యారంట. అలా ఫీల్ అయ్యి కళ్యాణ్ రామ్ గారికి, జూనియర్ ఎన్టీఆర్ గారికి కాల్ చేసి అన్నయ్య మీరేం బాధపడొద్దు, ఇలాంటివి పట్టించుకోవద్దని చెప్పి చెప్పారంట. అలాగే ఎన్టీఆర్ గారు కూడా పర్లేదు తమ్ముడు, మన చేతుల్లో ఏమీ లేదు కదా, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటారు, దాన్ని మనం ఏం చేయలేము అని చెప్పి ఆయన కూడా సముదాయించారని చెప్పి తెలుస్తా ఉంది.